నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉద్యోగాలు లేకుండా ఉన్న యువతను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ట్రాప్ చేసి జాయిన్ చేపించుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారో ఒక సోషల్ మీడియా కుంభకోణం ఒకటి ట్విట్టర్ వేదికగా బయటపడింది. అసలు ఏ విధంగా జాయిన్ చేపించుకుంటారు, ఏ విధంగా వాళ్ళను ప్రత్యర్థులను బూతులు తిట్టించడానికి వాడుకుంటారు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పెయిడ్ మాఫియా ఏదైతే సోషల్ మీడియా వేదికగా పనిచేస్తుందని చాలా వీడియోల్లో ప్రస్తావించుకున్నాము. అది జగమెరిగిన సత్యం కూడా. కానీ ఏ విధంగా చేస్తారు అని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి. హాయ్ అన్న, చెప్పు బ్రో, ఎలా జాయిన్ అవ్వాలి అన్న సోషల్ మీడియా టీమ్ లో, ఐపాక్ టీమ్ లో కానీ సోషల్ మీడియా టీమ్ లో కానీ జాయిన్ అవ్వాలని. ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగం లేక సోషల్ మీడియాలో కనీసం పనిచేస్తే ట్వీట్ కి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు సోషల్ మీడియాలో అని చెప్పి ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఇంకొక అతన్ని కన్సల్ట్ అయ్యాడు. అన్నా నాకు ఉద్యోగం సద్యోగం లేదు, నేను ఐపాక్ లో గానీ లేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో గానీ పని చేస్తానన్న మెసేజ్ పెడితే రెఫర్ చేస్తాను లే బ్రదర్ అని రిప్లై ఇచ్చాడు. ఎప్పుడు వస్తావు బ్రదర్ అంటే నెక్స్ట్ మండే ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తా. నెక్స్ట్ మండే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆఫీస్ దగ్గరికి వెళ్తే నీకు నేను ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తాను, వెళ్ళు బ్రదర్ అని చెప్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ బ్రదర్, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయిస్తా. క్వాలిఫికేషన్ ఏమి అడుగుతారు, పేమెంట్ ఎంత ఉండొచ్చు, క్వాలిఫికేషన్ ఏమైనా కావాలన్నా అంటే క్వాలిఫికేషన్ కావాలి. యాక్చువల్ గా బాగా బూతులు మాట్లాడగలిగే సామర్థ్యం ఉండాలా, ప్రత్యర్థులను ద్వేషించే గుణం ఉండాలా, అంతో ఇంతో ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలా, అంతో ఇంతో తెలుగు ఇంగ్లీష్ వచ్చి ఉండాలా. ఆధారు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెట్టు, ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టు. ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే చాలు, వెళ్ళిపోయి జాయిన్ అయితే 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు మంత్లీ, వెళ్ళి జాయిన్ అవ్వు బ్రదర్ అని జాయిన్ అయ్యాడు. కానీ ఈ స్కామ్ ఎప్పుడు బయటపడింది, ఏ విధంగా బయటపడింది అంటే ఇప్పుడు అతనికి ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ సదరు వ్యక్తి ఇతని ఫోన్ నెంబరు సోషల్ మీడియా వీళ్ళకు గొడవలు వచ్చి బయట పెట్టేశాడు. ఇప్పుడు అన్నా నా నెంబర్ లీక్ అయ్యింది, నా ఫోటో కూడా లీక్ అయ్యింది, నీకు తప్ప ఎవరికి ఇవ్వలేదు అన్న నెంబరు, ప్లీజ్ అన్నా హెల్ప్ అన్నా, ఈజ్ యువర్ అకౌంట్ హ్యాక్డ్ అన్నా అని అడుగుతా ఉన్నాడు. అన్నా నేను ఫోటో గానీ ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ నా ఫోన్ నెంబర్ గానీ ఇచ్చినది నీకొక్కడికే, అప్పుడు జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఇచ్చాను. కానీ ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు నా నెంబర్ లీక్ అయ్యింది, నీకు ఒక్కడికే తెలుసు కాబట్టి నువ్వు ఒక్కడే ఇచ్చింటావు. మొన్న మన ఇద్దరుకు ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, నా మీద కోపంతో నువ్వు ఇప్పుడు నా నెంబర్ లీక్ చేసినావు, నెంబర్ లీక్ అయింది అని అంటే ఆయన తప్పించుకునేదానికి ఉద్యోగం ఇప్పించిన అతను నెంబర్ లీక్ అయిందా, ఏం మాట్లాడుతున్నావు బ్రో, నాకేం సంబంధం బ్రో అని తప్పించుకొని తిరుగుతున్నాడు. అతని బాధ చూడండి. ఏదో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వాలని ఫోన్ నెంబర్ ఇస్తే ఏంది బ్రో ఇలా చేశావు బ్రో, నేను అసలు ట్విట్టర్ నే యూజ్ చేయడం లేదు, నేను ఎందుకు లీక్ చేస్తా గురు, నువ్వు ఐపాక్ లో అడిగావని నేను కనెక్ట్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను, కనెక్ట్స్ టీమ్ వాళ్ళు ఓకే జాయిన్ చేసుకుంటాము అని కూడా చెప్పారు. జగన్ కనెక్ట్స్ అనే గ్రూప్ ఉంది, ఐపాక్ అనే మరొక సంస్థ ఉంది. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు పనిచేయడం లేదు కాబట్టి జగన్ కనెక్ట్స్ లో రిక్రూట్మెంట్ జరుగుతుంది, 30,000 రూపాయలు శాలరీ ఇప్పిస్తానని డేటా మొత్తం తీసుకొని అమ్ముకున్నాడో లేక వీళ్ళిద్దరికి పడకుండా ఇచ్చాడో తెలియదు కానీ అతని నెంబర్ ఇప్పుడు లీక్ అయిపోయింది. అతను చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ విధంగా నిరుద్యోగ యువతను ట్రాప్ చేసి జగన్ కనెక్ట్స్ అనేటువంటి ఒక నెట్వర్క్ లోకి తీసుకొని 30,000 రూపాయలు శాలరీలు ఇస్తూ సోషల్ మీడియాలో మేము చాలా బలంగా ఉన్నాము అంటే 30,000 రూపాయలు శాలరీలు ఇచ్చి ఎంప్లాయీస్ ని పెట్టుకొని ప్రత్యర్థుల మీద సోషల్ మీడియా వేదికగా దాడులు చేపిస్తూ సునకానందాన్ని పొందుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవతో అసలు మొత్తం స్కామ్ బయటపడింది. ఇక చూడాలి ఏం జరుగుతుందో. మరి ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.